గాంధీ గారు నమస్తే అండి. మరి నిన్న జరిగిన అమరావతి పునఃశంకుస్థాపన సభను ఉద్దేశించి ఈరోజు అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అమరావతిని మొదలుపెట్టింది చంద్రబాబే, దాన్ని విధ్వంసం చేసి నాశనం చేసింది కూడా చంద్రబాబే అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏంటి మరి అమరావతి రైతుగా అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు నెంబర్ 1 క్యాండిడేట్ అయ్యా. ఎందుకంటే వాడు చిన్న నీటిపారుదల శాఖ మంత్రి చేశాడు. వినపడుతుందా? చిన్న నీటిపారుదల శాఖ మంత్రి చేశాడు. వాడంత దుర్మార్గుడు, వాడంత దుష్టుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు కదా, మనకి 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేడు. ఎందుకంటే వాడు నీటిపారుదల కాదు, వాడు నోటిపారుదల శాఖ మంత్రి. మరి వాడు ఎందుకు మాట్లాడతాడు? మా జిల్లాకే కళంకం తెస్తున్నాడు వాడు. గుంటూరు జిల్లాకే కళంకం. గుంటూరు జిల్లాలో యమాయమా నాయకులు ఉన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు, మరి కొత్త రఘురామయ్య గారు, మరి ఈయన జేఆర్ పుష్పరాజు గారు, టి అమృతరావు గారు, నెంబర్ 1 నాయకులు ఉన్నారు ఇక్కడ గుంటూరు జిల్లాలో. అటువంటి నాయకుల్లో ఈ దరిద్రుడు ఎట్ట పుట్టాడో కానీ ఈడు ఒక చేపలు పడటానికి కూడా మనకి రాని యాదవ ఈడు. ఆ రేపల్లిలో ఉండాల్సిన సన్నాసి ఇక్కడికి వచ్చి గుంటూరు జిల్లా ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు తీస్తున్నాడు అయ్యా ఈడు. ఏమి హామీలు అమలు చేయాలా? మాకు రాజధాని లేని రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు పొలం పూలింగ్లో తీసుకొని ఒక రాజధాని నిర్మాణం చేద్దామని ఆ రోజు మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించాడు. అది పనులు జరుగుతున్నాయి. సరే ఎవరు ఇచ్చారు ఎవరు లేదనేది మాకు అనవసరం. ఆ రోజు పెత్తందారులంతా కలిసి పనులు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. నెంబర్ 1గా పనులు మొదలు పెడితే మీరు వచ్చి మేము బ్రహ్మాండంగా రాజధాని కడతామని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి 100కి 100 అబద్ధాలు 100కి 130 అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? ఈ రాజధాని 3 ముక్కలు ఆటాడారు. 3 ముక్కలు ఆటాడి 3 రాజధానులు చేశారు. మీరు రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. మీరు చేసిన అన్ని దుర్మార్గ పనులు, దుష్ట పనులు. చంద్రబాబు విధ్వంసం చేశాడని అంటున్నాడు ఆయన. విధ్వంసమే చంద్రబాబు చేత కాదు. చెప్పాలంటే ఒక్క మాటలో విధ్వంసం చేత అయితే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికార పీఠం ఎక్కడో. చంద్రబాబుకి విధ్వంసం చేత అయితే జగన్మోహన్ రెడ్డి అధికార పీఠంలోకి రాడు. అసలు ఎలక్షన్గా రాలేడు, పాదయాత్ర కూడా చేయలేడు. తెలుసుకోవాలి ఎదవలో ఏముంది. పనికిమాలిన ఎదవలో పనికిమాలిన మాటలు, పనికిమాలిన కథలు తెలుసుకోవాలి ఒక్కొక్కడు. అందుకని నిన్న మోడీ గారు వచ్చి మాకు పర్లేదు, మా రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని పూర్తయింది, ఇది 5 కోట్ల ఆంధ్రులది, నా ఒక్కడిది కాదు ఇంకొకటిది కాదు, ప్రజా రాజధాని అది బ్రహ్మాండంగా ఆయన ఇవ్వాల్సిన వరకు ఇచ్చాడు. భుజం నేను కూడా దగ్గర నుండి నేను కూడా భుజం కలుపుతాను, మీతో పాటు కట్టిస్తాను అని మాట ఇచ్చాడు. గ్యారంటీగా కట్టిస్తాడు. ఆ నమ్మకం 5 కోట్ల ప్రజలకు కల్పించాడు నిన్న. అంటే నిన్న సభలో మరి విభజన హామీలు ఏవి అడగలేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు కానీ మోడీని పొగడ్తలతోనే ముంచారు తప్ప రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో ఒక్కరు కూడా మాట్లాడలేదని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. అరే అంబటి రాంబాబు గారు, నువ్వేం తెచ్చారా? మీరు 5 సంవత్సరాలు మీరు ఎక్కడ ఏమేమి తెచ్చారు? విభజన హామీలు రా చెప్పండి రా. నువ్వు మంత్రి పదవి చేసి ఏడ్చావు గర్వా దద్దమ్మ. ఒకటి అడిగారంటారు మీరు. 12th ఫైనాన్స్లో ఏం చేశారు? 13 ఫైనాన్స్లో ఏం చేశారు? ఏం చేశారు ఈ ఫైనాన్స్లు అన్నీ? ఉపాధి హామీ పథకం పనులు డబ్బులు ఏం చేశారు? ఎక్కడ పెట్టారు ఇవన్నీ? ఈ డబ్బులన్నీ ఏం చేశారు? ఒక్క విభజన హామీ చట్టంలో మీరు పైపెచ్చు మేము వస్తే బ్రహ్మాండంగా ప్రత్యేక హోదా తెస్తామన్నారు. దాన్ని ఊసెత్తారంటారు 5 సంవత్సరాల్లో. మీరు సిగ్గులేని మాటలు మాట్లాడతారు ఎందుకు? మీరు చేసేది దుర్మార్గ పనులు అయితే చంద్రబాబు నాయుడికి దుర్మార్గం చేత కాదు, దుర్మార్గం పనులు చేయటం ఆయన వల్ల కాదు. నేను ఒక కాంగ్రెస్ వాదిగానే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. మీరు పతనానికి నాందిగా ఉన్న మీరు ఇప్పుడు కొడాల నానిగాడు ఏమయ్యాడో చూశారుగా మీరు. ఆ రోజు నా మీదే పెట్టుకున్నాడు, నేను వాడి మీద పెట్టుకున్నాను. నేను ఆ రోజు చెప్పే ఈరోజు చెబుతున్నా, కింద భూమి ఉంది, పైన ఆకాశం ఉంది, మధ్యలో మనం ఉండం. వాడు చేసిన దుష్ట పన్నాగాలు, వాడు చేసిన దుర్మార్గాలు, ఇక్కడ 3 రాజధాని శిబిరం పెట్టి మా ఆడవాళ్ళని అనరాని మాటలని నోటి రాని తిట్లు తిట్టాడు రైతుల్ని. అరే నువ్వు కూడా అంతే పోతావురా? నువ్వు అనుకున్నావేమో. ఖచ్చితంగా రైతు మీద పడ్డాడు ఎవడైనా సరే బాగుపడ్డావు. నేను ఖచ్చితంగా చెబుతున్నా. కొడాల నానిగాడి కంటే నువ్వు ఇంకా దుష్టుడు అయిపోతావు. పొట్ట పెరుగుతుంది, నీకు గుర్తుపెట్టుకో. అరే అంబటి రాంబాబుగా జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకో. అంటే నిన్న సభ జరిగిన తర్వాత ఆ సభకు వచ్చిన జనాలందరినీ కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు. ఎక్కడెక్కడి నుంచో బస్సులు వేసి మొబిలైజేషన్ చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏంటి దీని మీద ఏం చెప్తారు అసలు? ఏమంటే మనం ఏదో డబ్బులు అనుకోవటం కానీ మొన్న ఎలక్షన్కి పెట్టారు, మళ్ళీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని పెట్టారు,
మళ్ళా ఉగాది పచ్చళ్ళకని పెట్టారు. జనానికి డబ్బులు ఇవ్వడానికి ఏడున్నాయండి తెలుగుదేశం నాయకుల దగ్గర పాపం. వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో లేరు. లేకపోయినా కానీ వాళ్ళు ఎట్టోగట్ట నెట్టుకొస్తున్నారు. ఎవరికి రూపాయి ఇవ్వలేదు. ఎవరికి వాళ్ళే స్వచ్ఛంగా నా ఇంట్లో వాళ్ళే నేను కాంగ్రెస్ వాడినే, మీరు వద్దంటే మన రాజధాని మనం వెళ్ళాలా అని వెళ్ళారు. ఇది అందరి పండగ, మన ఒక్కళ్ళది కాదు. ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ఆంధ్ర పండగ ఇది. అందుకని అందరూ వెళ్ళాలనుకున్నారు, వెళ్ళారు. అంతేగాని కాకపోతే వాళ్ళు బస్సులు ట్రావెల్స్ పెట్టారు అంతే, ఎవరో నాయకులు. అంతేగాని అది చంద్రబాబు నాయుడు పెట్టలా, లేదా గవర్నమెంట్ పెట్టలా, నాయకులు పెట్టారు. అంతవరకే చేశారు తప్ప వీళ్ళేదో ఈ చేతగాని యాదవులు, చేతగాని మాటలు, చేతగాని దద్దమ్మ మాటలు మాట్లాడి వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద బురద చల్లుతున్నారు. కానీ అంతకంటే అంబటి రాంబాబు గారు కానీ కొడాలని కానీ మాట్లాడొచ్చుగా. మరి బయటకు వచ్చి తగ్గిందంటున్నారుగా. దేవుడి దయ వల్ల ఆయనకు తగ్గిపోయి శుభ్రంగా మనిషిలాగా రావాలి. వస్తే అప్పుడు కడ్రాయితో ఊరేగటమో గుడివాళ్ళలో, లేదా విజయవాడ తీసుకొచ్చి ఏం చేయటమో అప్పుడు తెలిసింది ఒక్కొక్కళ్ళ బతుకు. ఎవరైనా సరే ధర్మంగా ఉంటాం నేర్చుకోండి రా బాబు. ఇప్పటికైనా చేతనైన వారికి ధర్మం మాట్లాడండి, ప్రజా సంక్షేమాన్ని మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. అంతేగాని మీ ఇష్టానుసారం మాట్లాడి మీ ఇష్టానుసారం బూతులు తిడతాం కాదు. అంటే ఇప్పటికీ రాష్ట్రం మొత్తం అప్పులు చేసేసి అమరావతికి దోచిపెడతా ఉన్నారు. అమరావతిలో భూదోపిడీ చేస్తున్నారు, రాష్ట్రం మొత్తం అప్పులు చేస్తున్నారు, ప్రజల మీద అప్పులు భారం మోపుతా ఉన్నారని చెప్పేసి కూడా అంబటి రాంబాబు వాపోతూ ఉన్నారు. అరే అంబటి రాంబాబు గారు, నీకు లెక్కలు తెలుసా? 8 లక్షల కోట్లకు అప్పు ఎంత, వడ్డీ ఎంతరా 8 లక్షల కోట్లకే? మరి మీరు ఇవ్వాల్సిన రైతులకి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత, మరి పోలీసు వాళ్ళకి కానీ ఎవరికి ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన ఎంత, ఈ మొత్తం అవన్నీ కట్టుకుంటూ వస్తున్నాడుగా. మరి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడుగా, అభివృద్ధి కార్యక్రమం చేశాడు, రోడ్లన్నీ బాగు చేశాడుగా. గుంతల రోడ్లు ఒక గుంట పడిచారంటారు మీరు. ఏం చేశారు మీరు? 8 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశారా మీరు? దానికి శ్వేతపత్రం విడుదల చేశారు మీరు. మేము దీనికి ఇది పెట్టాను ఇవాళ పచ్చి దద్దమల్లారా. చంద్రబాబు నాయుడు అన్నిటికీ శ్వేతపత్రాలు విడుదల చేస్తాడరా. ప్రధానమంత్రి దగ్గర పోయి కలిస్తే బయటకు వచ్చి వెంబడే ప్రెస్ మీట్ పెడతాడు. నేను ఇది అడిగాను, ఆయన ఇది ఇస్తానన్నాడు, ఇది ఇవ్వట్లేదు, ఇది ఇస్తాడని చెప్పి ప్రజలు తెలియపరుస్తున్నాడు. మీరు దద్దమ్మలారా ఏడారైనా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇది అది అని మాట్లాడారు మీరు? ఎప్పుడు మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. మీరు దేనికి పనికిరారు. మీరు ప్రతిపక్ష హోదా కూడా వద్దని చెప్పాము మేము, ప్రజలం మేము చెప్పాము మీకు. ప్రతిపక్ష హోదాలు కూడా నువ్వు పనికిరావరా ఎదవా అని. మరి మీరు ఎందుకు మాట్లాడతారు? అసలు మాట్లాడండి, సబ్జెక్ట్గా మాట్లాడండి, న్యాయబద్ధంగా మాట్లాడండి, ఒక రాష్ట్రానికి ఒక తలమానికంగా మాట్లాడండి, రాష్ట్రానికి ఒక అభివృద్ధి అయ్యేటట్టు మాట్లాడండి. లేదు వాళ్ళు ఏదైనా తప్పు చేసి విమర్శించండి. లేనిపోయినన్ని మేదేస్తారు దద్దమ్మలారా. ప్రధానమంత్రి వచ్చాడు, అసలు ప్రధానమంత్రి నేను రావటం ఏందో తెలుసంటారా మీకు? మీరు రాజకీయ నాయకులేనంటారా? మీరు మాజీ ఎమ్మెల్యేలా, మాజీ మినిస్టర్లా? సబ్జెక్టులు తెలుసంటారా మీకు? రాజ్యాంగం తెలుసా? పాకిస్తాన్కి మనకి ఎట్టుందరా? 16 మంది చచ్చిపోయారా దద్దమ్మలారా. వాళ్ళ గురించి ఒక్క ఏదో మాట్లాడారు మీరు. పుల్వామాలో 16 మంది చచ్చిపోయారా, ఓసుకోతకు వచ్చారా, వాళ్ళ గురించి మాట్లాడారు ఎదవల్లారా. 26 మంది అంటే నేను 16 అంటున్నా. 26 మంది చచ్చిపోయారని నాకు చదువు రాదు. దద్దమ్మ అది కూడా తెలియదు అంటారు నీకు అంబటి రాంబాబుగా. మీలో ఎవడన్నా ఒకడు మాట్లాడి సంతాపం తెలిపారంటారు వాళ్ళకి? ఒక్కడో మీ పార్టీలో మొత్తం వైసీపీ పార్టీలో ఎవడైనా సరే మీరు కడుపుకు అన్నం తింటారా, గడ్డి అన్నం తింటున్నారా? కడుపుకు అన్నం తినే మాటలు నేర్చుకోండి రా, కడుపుకు గడ్డి తినే మాటలు నేర్చుకోబాకండి. గొడకాడ పిల్లలతో తిట్లు తినే మాటలు మాట్లాడబాకండి. ఇప్పటికైనా తెలుసుకోండి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు మాటను ధిక్కరించకుండా ఆయన మాటకు అభిమానించి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళాడు. అది పెద్ద గొప్పతనం. అది మీరు అనుకున్నారేమో మీలాగా బడాయి మాటలు, ఎచ్చుల మాటలు, డ్యాన్సులు వేయటము, ఏంది సర్కస్లు చేయటం, ఈ కాదు కావాల్సింది. ప్రజా పరిపాలన కావాలా, అదొకటి గుర్తుపెట్టుకోండి.